రామ్ నారాయణ్ రామ్. లక్షల కొద్దీ విభాగాలు ఉన్నాయి. తెలుసుకోవడానికి చాలా అరబిచ్చ ఉంది. ప్రతి చోట ఒకే నియమం పనిచేస్తుంది. పక్షి గూడు కడుతుంది. ఆకాశంలో ఎగురుతూనే మధ్యలో ఎంత అందమైన గూడు కట్టేస్తుంది. శూన్యంలో వేలాడుతూ పైనుంచి తన ముక్కుతో వేలాడిస్తూ తన గూడు నిర్మించేస్తుంది. ఇది ఎంత గొప్ప సామర్థ్యం! కానీ ఇది ఉన్నవాళ్లే దీని గొప్పతనాన్ని పూర్తిగా గ్రహించలేరు. దీనిని ఎవరు నేర్పారు? ఇది ఎలా చేయగలుగుతుంది? ఆ పక్షి ఎంత అప్రమత్తంగా ఉంటుందంటే గూడు తానే ఏర్పడుతుంది. ఈ విశేషత చూశారా? సృష్టికర్త యొక్క బుద్ధి ఎంత అద్భుతంగా ఉందో! ఎన్ని విధాల పనులు! సృష్టికర్త యొక్క గుణాలను లెక్కలేసినా ముగించలేని గుణాలుంటే ఆయనను వర్ణించలేం. ఎందుకంటే ఆయన వర్ణనకు అతీతుడు. అందుకే ఎవరి ముఖం వేరొకరితో పోలిక ఉండదు. లక్షల మంది పిల్లలకు లక్షల మంది తల్లులు ఉంటారు. వారు తమ పిల్లల శబ్దాన్ని గుర్తించి సరిగ్గా స్పందిస్తారు. పిల్లలు కూడా తమ తల్లుల శబ్దాన్ని తెలుసుకుని స్పందిస్తారు. ఇందులో ఎలాంటి తప్పు జరగదు. ఇతర జీవుల్లోనూ ఇదే విధంగా ఉంటుంది. వాటి శబ్దాలు భిన్నంగా ఉంటాయి. ఇటు పటిష్టంగా ఉండే రూపాలు. ఈ అంతటి వైవిధ్యం ఎక్కడి నుండి వచ్చింది? రూపంలో, వర్ణంలో, గుణంలో దానికి ముగింపు లేదు.